పనిలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో. కానీ కృషితో వదలకండి. కృషిని మాత్రం వదలకండి. తప్పకుండా ఉంది. కొత్త ప్రాజెక్టులొస్తాయి. ఉన్నతాధికారుల యొక్క సహకారం కూడా అందిస్తుంది. పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాస ద్వితీయంలో అవకాశాలున్నాయి. ఉద్యోగం చేస్తున్న చోట నవ్వుతూ సరదాగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు కూడా అవకాశం ఇవ్వకండి. దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి. ఖర్చులు కొంత పెరిగే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకి. వ్యాపారం కాస్త మిశ్రమంగా ఉండే అవకాశాలున్నాయి. ఓహో! గొప్పగా ఊహించుకోకండి. ఇది కొత్త ప్రాజెక్టులు ఏది చేయకండి. ఈ నెలంతా కూడాను సాధారణంగా చేయండి. మళ్ళీ పెద్దగా పెట్టుబడి పెట్టకుండా మిశ్రమంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా మంచిగుంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. అందరూ టెంప్ట్ చేస్తారు. నువ్వు ఇలా చెయ్యి, అలా చేయి, అలా చేయని. ఏమాత్రం ఇదవ్వకండి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేసే మహిళలకి ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. పదవి పెరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు సమాజంలో పెరుగుతుంది. మీకు మంచి ప్రశంసలు దొరుకుతుంది. మీకు అప్రిషియేషన్ దొరుకుతుంది. అవార్డ్స్, రివార్డ్స్ లాంటివి వచ్చే అవకాశాలున్నాయి. గృహిణీలకి శుభకార్యాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని చెప్పొచ్చు. భూమి కొనడం కానీ, కొత్త ఇల్లు కొనడం కానీ, ఉన్న ఇంటికి గృహప్రవేశాది కార్యక్రమాలు చేయడం కానీ ఇవన్నీ కూడా శుభం అని చెప్పి కూడా చెప్తున్నారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. చాలా అద్భుతంగా ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం అవకాశం ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ ఆర్ కమింగ్. నేను కొత్తగా వివాహం చేసుకోవాలి అని అనుకున్న వారికి ఒక స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి సంబంధాలు రాబోతున్నాయి. చక్కగా మాట్లాడి వివాహం చేసుకొని దాంపత్యంలో అంతా కూడా చాలా అద్భుతంగా ఉండండి. మనస్పర్ధలు లేకుండా కూర్చొని మాట్లాడుకొని వివాహం చేసుకోండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమం. కాస్త డాక్యుమెంటేషన్స్‌లో ఇబ్బందులు వచ్చేవి కూడా చూసుకోండి. తర్వాత ఇంటి పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవడం కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. రైతులకి పంటలు అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పచ్చు. ఒక రకంగా ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి.